పృథ్వీ బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట. ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట. అందుకే మోగింది ఇక్కడ గంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట, పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట, దేవుని కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట, నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట, అప్పుడు నా కోరిక తీరుతుందంట. ఏంటది? పువ్వు, బంతి పువ్వు. వద్దనకూడదంట, అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత గోడవ పృథ్వీకి వినిపించరా? వెళ్ళరా. ఏమిటి పాపారా నువ్వు అనేది? నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, ఈ పాలిటిక్స్ లో ఎవడు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేలని కెలికి దెబ్బతినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు. నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు. నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చిన వినను. ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు? వైడాకులో చదువుకుంటున్న 2 సత్రకాయ మనవలు ఉన్నారండి. వాళ్ళు మన చేతులకు వస్తారు. అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు. టింకు, ఇది నీకు. బంటి, ఇది నీకు. వస్తా అంకుల్. వెళ్ళండి. వాట్ మై డియర్ హీరో, అంకుల్ అంటున్నారు? ఎవరి పిల్లలు? నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు. ఈ వైజాగ్ లోనే చదువుకున్నారు. మై గాడ్, పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు? కమ్ ఆన్. థ్యాంక్ యూ మిస్టర్ విక్రమ్. కన్న కొడుకును పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి? సార్, ఇందులో నేను అవేం మాట్లాడండి. పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టి ఆదరించారు. అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి? అవును సార్, నన్ను పెద్ద చదువు చదివించారు. ప్రజారక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు. మీకు ఈ మాత్రం సహాయం చేయటం నా అదృష్టం సార్. సార్, పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడి చేసింది. తను పొగటం లేదని నన్ను డొక్కలో పొడుస్తుంది. అదేం కాదు సార్. చూడమ్మాయి, ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఏమిటిలా వచ్చావు? మీరు నాకు డాన్స్ నేర్పుతానన్నారుగా,
ఇవాళ చాలా మంచి రోజు. అవును సుమి, ఏకాదశి శుక్రవారం, అమృత ఘడియలు. ప్రారంభిద్దాం. ఏరా బావురు పిల్లి వేధవా, ఏమిటి గిన్నెడు దద్దోజనం తిన్నావు, బట్టోసుకోవే. ఉతుకుతాను బామ్మ, లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా. అవును బామ్మ, నాకు తెలియక అడుగుతాను, ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి? నీకేం తెలుసురా గిలక్కాయ్? ఏంకాయ్? గిలక్కాయ్. కార్తీక మాసంలో ఇలా కళ్ళు మూసుకుని శివనామస్మరణ చేస్తే తిన్నగా కైలాసానికే వెళ్ళిపోతాన్రా. అలాగా? ఆ కళ్ళు మూసుకుని వేసే 4 అడుగులు ఇలా వేసావంటే ఇప్పుడే వెళ్ళిపోతావు కైలాసానికి. ఏమిట్రా కూస్తున్నావు? గొట్టంలో గుండు పెట్టమంటావా? గొట్టంలో గుండు పెట్టమాకమ్మా, కాకులు చచ్చిపోతాయి. అలాగేనమ్మా. జం జం తక్క జం 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 తక్క జం తక జం తక జం తక 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 దీం దిత్త తక జం తక జం తక జం తక 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 జం తక జం తక జం తక 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 జం కుంట తక్కుంట కుంట తక్కుంట కుంట తక్కుంట కుందర 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 కుందర. ఏది ఏమైనా సర్వమంగళం, ఈ అరటి తొక్కల పథకం అంత సజావుగా సాగుతూనే అనుకోవడం లేదు. సాగి తీరుతుందయ్యా. గుళ్ళోకి వెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివ శివ శంభో అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. ఏదో తొక్క మీద కాలు వేస్తుంది, దాంతో సర్రున ఈ చప్టాబండ మీద జారి గుండు గుమ్మడికాయల పుట్టుక్కర పగిలిపోతుంది. లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా. ఈ దెబ్బతో 4 రోజులు మంచాన పడుతుంది, నా ప్రాణానికి హింస తప్పుతుంది. బామ్మ వచ్చేస్తుంది. వస్తోంది వస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ. జారిపడి గుండు చిత్త కొట్టుకో. హర హర మహాదేవ శివ శివ శంభో, పడిపో పడిపో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ. అమ్మ బామ్మ, ఒక్క తొక్క మీద కూడా కాలేయకుండా రాజహంసలో నడిచి వెళ్ళిపోయావు కదే. సర్వమంగళం, ఆవిడ భక్తే ఆవిడ కాపాడింది సుమి. గురుజీ అవురా, బాగుంది సుమీ లంక. నీకు భామతో ప్రణయం, నాకు భామతో ప్రణయం. తస్తున్నానయ్యా బండెడి చాకరీ చేయలేక. తలంగు తక్కిది మిఠాయి ఇటాయి. ఏంటిలా వచ్చావు? చిన్న బెనర్జీ గారు పంపించారు. ఒక రాజ్యానికి 2 రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి 2 దాదాలు ఉండటం కుదరదు. అయితే ఇప్పుడేమంటావు? 2 బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏరుకోవచ్చు. అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్నారు. దమ్ము గురించి ఇదంతా ఒక పథకంలా ఉంది, మీరు వెళ్తే ప్రమాదం. నా మాట విను, వెళ్ళొద్దన్నా. మీ వాడు కోరినట్లే వస్తాను, సిద్ధంగా ఉండమను. ఏమిటిది? మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు. అందుకని ఇది నా మెళ్ళో కట్టు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళి కట్టించుకోవాలి గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు. అట్లాంటి మాటలు అనుకో. ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం. అలాగే తిరిగొస్తే తప్పకుండా కడతాను. వస్తానన్నాడా? వెరీ గుడ్. కానీ వాడు నేను తెలుసుకుంటా.
తెలిసాక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు అనమాట. అంతేనా? మన పిల్ల కూడా ఒకటడా? లోపలున్నాడు ఎల్లో. ముందు వాడికి, ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది. ఈ సిటీకి రౌడీ అయిన రాజు ఆయన ఒక్కడికి ఉండాలి. నేను నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే.
నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాల్ని అల్లకల్లోలాల్ని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సులు నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సిన సరే ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? ఎత్తి చేతులు దించుకో. ఏమో ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంటు? మనకు కూడా నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్? ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. ఆ పెద్ద బెనర్జీ కొడుకుని చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అందమైన సాయంకాలం, ఈ అందమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. డాడీ, ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటయ్య. మరి వీళ్ళంతా ఎవరు? వెంటయ్య వెనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ, వీరంతా చెప్పినట్టు వింటారు. కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఎంత కంట్రోల్లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే, కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ, వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవుననుకుంటా సార్. హలో మిస్టర్ బెనర్జీ, వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు. సారీ, గుర్తు రావటం లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని, గంధపు చెక్కల్ని తమరి అమ్మ మొగుడు సొమ్ములో అమ్ముకు తింటున్నప్పుడు అమానుషంగా, అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి నీ చెవి కొరికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. గుర్తుందా? ఇంకా ఆ గాయం మాసిపోలేదు. ఓ తండ్రి ఉసురు తీసి, ఓ తల్లి పేగు కోసి, ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది, నీ కోసం వెతుకుతూనే ఉంది. అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకులు చిత్రవధ చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను. నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా. నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్ను ఏమీ చెయ్య. పిచ్చివాడా, ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు. నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళతాను. ఏ ఆగిపోయావు? చంపు, చంపు. నువ్వు చంపలేవు. ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు. ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు చేస్తాయి. నేను మరణం చచ్చిన మనిషినిరా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి. భయపడకు, నిన్నిప్పుడే చంపను. నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు. బతుకు నీకు నరకం కావాలి. గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి. నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి. నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి చావాలి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పద. గెస్టుని కదా, కారు వరకు సాగనంపటం అతిథి మర్యాద అనిపించుకుంటుంది. కాస్త నవ్వు మోహం పెట్టు. అతిథి మర్యాద.
ఏమిటది వాళ్ళిద్దరూ బడ్డ శత్రువులాగా దెబ్బలాడుకుంటారనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వస్తున్నారు. కొంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టట్లేదు కదా. మరీ వెర్రి వెంగళప్పలా మాట్లాడకండి. మా డాడీ మీ కళ్ళకి కర్రి వెంగళప్పలా కనపడుతున్నాడా? ప్రాణ స్నేహితుడిలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్. అతిథిని కదా. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరు నా మీద పెట్టి ఈ బాధ్యతను స్వీకరించి ఈ సిటీలో ఉన్న రౌడీల్ని గూండాల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. స్వామి, డాన్స్ పాఠాలు నేర్పడానికి ఈ ఊరు వచ్చి నాగమణి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాను. నీ దయ వలన నా కథ సుఖాంతం కావాలి సుమి.